ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాలు తెలుసుకుంటున్నాం. సాయిరామ్. ముందుగా 83వ పద్యం తెలుసుకుందాం. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకని సామంబు జైమిని చదువుచుండే యదువు వైశంపాయనాఖ్యుండు గైకొనెన్ తుది అధర్వము సుమంతుడు పఠించే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షుడు నిరూఢింతాల్చే తమ తమ వేదమా తపసులు భాగించి శిష్య సంగములకు చెప్పిరంతా శిష్యులెల్లను ఆత్మీయ శిష్యజనులకంత బహుమార్గములు చెప్పి అనుమతింప పెక్కు శాఖలు కలిగి ఈ పృథివిలోన నిగమ పార్యభూసుర నివాహమందు భూసుర నివహమందు పైలుడు ఋగ్వేదము యొక్క పఠనంబు చదువుకొనుట దొరకనెన్ పూనుకొన్నాడు. సామంబు సామవేదము జైమిని చదువుచున్ పఠిస్తూ ఉన్నాడు. యజుర్వేదము వైశంపాయనుడు ఆఖ్యుండు అను పేరు గలవాడు కైకొనెన్ తీసుకున్నాడు. తుదిన్ చివరకు అధర్వణ వేదము సుమంతుడు పఠించన్ చదువుకొన్నాడు. అఖిల సమస్తమైన పురాణములు ఇతిహాసములు మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిన్ నిష్టగా తాల్చన్ ధరించాడు. తమ వారి వేదములను ఆ తాపసులు భాగించి విభజించి శిష్యుల యొక్క సమూహములు కు చెప్పిరి బోధించారు. అంతటా శిష్యులు ఎల్లను అందరూ ఆత్మీయ తమ యొక్క శిష్యులు కు అంతటా బహు పెక్క మార్గములు విధములు. బహు అంటే పెక్కు, మార్గములు అంటే విధములు చెప్పి అనుమతింపగా పెక్కు అనేక శాఖలు కలిగి ఏర్పడి ఈ పృథివీ భూప్రపంచము లోపల నిగమము వేదము ఒప్పారెన్ ప్రకాశించెను. భూసుర బ్రాహ్మణుల నివహమందు సమూహములో భావము. పైలుడు ఋగ్వేదాన్ని చదవటం మొదలుపెట్టాడు. జైమిని సామవేదం చదువుసాగాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. సుమంతుడు అధర్వవేదాన్ని ఆరంభించాడు. మా తండ్రి గారైన రోమహర్షుడు పట్టుదలతో సమస్త పురాణాలు ఇతిహాసాలు పఠించడం ప్రారంభించాడు. ఇలా తాము నేర్చుకున్న వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆ తపోధనలు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యులందరూ తమ శిష్యులకు అనేక విధాలుగా ఉపదేశించారు. అలా వేదం భూమి మీద అనేక శాఖలతో బ్రాహ్మణ సమాజంలో ప్రకాశించింది. 84 వచనం. ఇట్లు మేధావిహీనులైన పురుషుల చేత అట్టి వేదంబులు ధరింపబడుచున్నవి. మరియు దీనవత్సలుడైన వ్యాసుండు స్త్రీ శూద్రులకు త్రైవర్ణాధికారములకు వేదంబులు అర్హంబులు కావున మూఢులకెల్లా మెలుగునని భారతాఖ్యానము చేసి ముని భూతహితంబునందు తన హృదయంబు సంతసింపకుండా సరస్వతీ తటంబున ఉండి హేతువు వితర్కించుచు తనలో ఇట్లనియే. ఇట్లు మేధా ప్రజ్ఞ విహీనులు లేనివారు అయినట్టి పురుషులు మానవులు చేత అట్టి వేదములు స్వీకరింపబడుతూ ఉన్నవి. మరియున్ ఇంకను దీనులందు వత్సలుండు దయగలవాడు అయినట్టి
వ్యాసుడు స్త్రీలకు, శూద్రులు కును లై 3 వర్ణిక వర్ణములలోని అధములు కున్ వేదములు వినుటకు అర్హంబులు సమర్థంబులు కావునన్ అనగా అందువలన మూఢులు కు ఎల్లన్ అందరికీ మేలు కలుగును అని భారతము ఆఖ్యానంబు రచన చేసినప్పటికీ ఆ ముని భూత జీవులకు హితంబు మేలు చేయుట అందున్ లో తన యొక్క హృదయము సంతోషింపకుండా ఉండగా సరస్వతి నది యొక్క తటంబునన్ గుడ్డ మీద ఒంటరిగా ఏకాంతముగా ఉండి నిలిచి హేతువు కారణము చింతించుచు తనలో తాను స్వగతంగా అన్నమాట ఇట్లు ఈ విధంగా అనుకున్నాడు. భావము ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్ధులైన మానవులచే పఠింపబడుతూ ఉన్నాయి. బ్రహ్మబంధువులు, స్త్రీలు, శూద్రులు వేద శ్రవణాన్ని సమర్థులు కారు కనుక సామాన్యులందరికీ క్షేమం కలగాలని దీనవస్తులైన వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాడు. అయినప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతృష్టి చెందలేదు. అందువలన ఆ మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఏకాంతంగా కూర్చొని తన అసంతృష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు. సాయిరామ్. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.